జానపద కళలకు పెట్టింది పేరైన ఉత్తరాంధ్రలో 40కి పైగా కళారూపాల ప్రదర్శనతో ప్రపంచ జానపద దినోత్సవం జరిగింది. విశాఖ రైటర్స్ అకాడమీ చైర్మన్ లీడర్ రమణమూర్తి చొరవతో ఆయన సారథ్యంలో ఈ భారీ వేడుకలు జరిగాయి. మాన్యం ప్రాంతం సహా ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి వచ్చిన జానపద కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి విశాఖ సాగర తీరం వేదిక అయింది. సంప్రదాయ జానపద కళారూపాలను చూసిన విశాఖ వాసులు ఆ కళాకారుల ప్రదర్శనలకు మంత్రముగ్ధులయ్యారు. ఉత్తరాంధ్ర జానపద కళలుగా పేరుమోసిన జాలరి నృత్యం, తప్పెటగుళ్ళు, పులివేషాలు, కర్రసాము లాంటి ప్రదర్శనలతో విశాఖ సాగర తీరం కళకళలాడింది. కోలాటం లాంటి సంప్రదాయ కళా ప్రదర్శనతో ఆకట్టుకున్న వాళ్లు కొందరైతే చెక్క భజన ప్రదర్శించిన బృందాలు మరికొన్ని విశాఖ వాసులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఉత్తరాంధ్ర గిరిజనుల సంప్రదాయ నృత్యం ధింసా ప్రదర్శన ఒకవైపు సాగుతుండగా స్థానికులు కూడా కళాకారులతో కాలు కదిపి నాట్యం చేసి ఆనందించారు. మహిళా కళాకారులు డప్పు వాద్యం, ఆ వాద్యానికి తగినట్టు లయబద్ధమైన నడక కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. కష్టాన్ని మరిచిపోయేలా జానపదులు ప్రదర్శించే చెక్క భజన లాంటి కళారూపాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని విజయనగరం గంట్యాడ మండలం పెదవేముల నుంచి వచ్చిన కళాకారుడు అంటున్నారు. ఆనందింపజేసుకున్నటువంటి ఎంతో ఆనందాన్ని పొందినటువంటి కళ ఇది. పూర్వకాలంలో యాంత్రిక శక్తులు రాకమునుపు స్వతహాగా పాడుకుంటూ స్వతహాగా ఆడుకుంటూ ఆ ఆనందములో మనము కష్టపడినటువంటి కష్ట జీవితాన్ని మైమర్చిపోయి ఆహ్లాదకరంగా ఉన్నటువంటి కళ. ఈ కళలు పురాతనమైనటువంటి వచ్చినటువంటివి కనుక మరి ఈ కళని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ పత్రికా వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ ఈ కళని మరి కొంత ముందుకు తీసుకొచ్చి భావితరాల వారికి అందిస్తారని మీడియా ద్వారాగా మీకు మనవి చేసుకుంటూ మా యొక్క చెక్క భజన బృందానికి అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటూ సెల్ ఫోన్లు, టీవీల కాలంలో జానపద కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద, ప్రభుత్వం మీద ఉందని కళాకారులు భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా బాగా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కళలను నమ్ముకున్న వాళ్ళకి మంచి స్పందన ఇచ్చి మంచి వాళ్ళకి ఉత్సాహం కల్పించాలని కోరుకుంటున్నాము. అలాగనే మీరు ఎందుకంటే ఈ కళలను అలా రకరకాలుగా ఇవి సెలవులు వచ్చేసి ఈ టీవీలు సెలవులు రకరకాలైనటువంటి టెక్నాలజీ వచ్చేసిన తర్వాత మంచి మంచి కళలు, మంచి మంచి జానపద గేయాలు, మంచి మంచి కార్యక్రమాలు వీటిలో అడుగుంటుపోతున్నాయి. వీటిని మరి కొద్దిగా డెవలప్ చేయాలంటే ప్రభుత్వం నుంచే కానివ్వండి, మళ్ళీ రకరకాల కార్యక్రమాలు కానివ్వండి అందరూ కూడా సహకరించి ఇది ప్రోత్సహించి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు దగ్గర చేయించి ఇటువంటి అవకాశాన్ని కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాము. విశాఖ సాగర తీరంలో కళాకారుల ప్రదర్శనల తరువాత గురజాడ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాకారులను సత్కరించారు. ఉత్తరాంధ్ర జానపద జాతరని విశాఖపట్నం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని అన్ని జానపద కళలు కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలనే తలంపుతోటే ఈ కార్యక్రమాన్ని దాదాపు 50 కళలు ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఆర్ట్ ఫామ్స్ అని, అలాగే తెలంగాణ నుంచి 2 ఆర్ట్ ఫామ్స్ వచ్చినాయి. అలాగే నార్త్ ఆంధ్ర కాకుండా మిగతా ఆంధ్ర నుంచి ప్రాంతాల నుంచి, అనంతపురం నుంచి కానీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతాల నుంచి 5 ఆర్ట్ ఫామ్స్ వచ్చినాయి. వీళ్ళందరితో సంబరాలు చేసుకుంటున్నాం. ఈ సంబరాలను ప్రజలు మంచి ఆదరణ ఇస్తున్నారు. ఎంతోమంది వేళ ఉవ్వెత్తున వస్తున్నారంటే జానపద కళలకి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందనే ఆశ కలుగుతుంది. ఈ
కార్యక్రమం ద్వారా కళా ప్రదర్శనలకు వేదిక కల్పించి కళాకారులను గుర్తించినందుకు లీడర్ రమణమూర్తికి ధన్యవాదాలు తెలియజేశారు.